Hi friends, welcome back to my physics channel. Today we'll solve one complicated problem regarding circuits, that is current electricity. You can see it's a very famous problem, star problem. అదవుతుందా? ఇలాంటి స్టార్ ప్రాబ్లమ్స్ మనకి ఎంసెట్లో కానీ నీట్లో ఇచ్చినప్పుడు హౌ టు గెట్ ద ఎఫెక్టివ్ రెసిస్టెన్స్. ఓకే, సో దీన్నే మనం మెథడ్ దీన్ని ఏమన్నామంటే ఫోల్డింగ్ సిమెట్రీ ఆర్ ప్యారలల్ సిమెట్రీ ప్రాబ్లమ్స్ అంటారు. అర్థమవుతుందా? అంటే దీన్ని మిర్రర్ ప్రాబ్లమ్స్ కూడా చెప్పవచ్చు. These problems are also called as mirror problems. Okay, so technically దీని ఏమంటారు, స్టార్ ప్రాబ్లం లేదా ఫోల్డింగ్ సిమెట్రీ ఆర్ ప్యారలల్. సిమెట్రీ అంటే ద లైన్ జాయినింగ్ బిట్వీన్ ద 2 పాయింట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏబి అండ్ 2 పాయింట్స్ ఇచ్చాడు అనుకోండి, ఇది ఏబి. సో ఈ జాయిన్ దీస్ 2 లైన్స్. ఓకే, లైక్ వై డాష్. నా ఇవన్నీ కూడా ఫోల్డింగ్ చేసి దీని మీద వచ్చేస్తారు అన్నమాట. దీన్నే ఫోల్డింగ్ ప్రాబ్లమ్స్ అంటారు, సిమెట్రీ. ఓకేనా? When you're joining those 2 points between A and B or C and D, same value should be there. ఇక్కడ 6 ఉంటే ఇక్కడ 6. సో ఇవన్నీ కూడా ఇక్కడ ఫోల్డ్ అయిపోతాయి. సో ఫోల్డింగ్ అయినప్పుడు ఎలా వస్తుందో ఒకసారి చూద్దాం మనం. సి సొల్యూషన్ ఫోల్డింగ్ ప్రాబ్లమ్స్. సి రెసిస్టెన్స్ R is there. నౌ ఈ R ఇక్కడికి వచ్చేస్తుంది ఫోల్డింగ్ అయినప్పుడు. యూ కెన్ సీ హియర్. ఓకే, దిస్ వన్ ఈజ్ ఓవర్. This R will come here, projection. Okay na? Next, this will come here. This R will fold here. Over. This will come here. This point will come here. Okay? Wait. So అది కాదు, ఇది ఇక్కడికి వస్తుంది ఇప్పుడు. ఓకేనా? This R will come here and this R will come here. Already this is R given. అదొంది ఈ R ఇక్కడికి వచ్చేస్తుంది. And this will come here. Already this R is given. Are you following the points? మధ్యలో లైన్ గీసినప్పుడు దీన్ని ఫోల్డింగ్ సిమెట్రీ లేదా ప్యారలల్. ఆ రెండు జాయిన్ చేసి సేమ్ వాల్యూస్ మళ్ళీ ఇటుపక్క వస్తాయి కాబట్టి ఈ స్టార్ ఇలా ఫోల్డ్ చేసేవచ్చు, పేపర్ ఫోల్డ్ చేసినాడు. అప్పుడు ఈ R ఇక్కడికి వచ్చేస్తుంది. This R will come here, this R will come here, this R will come here. Next, ఈ R ఇక్కడికి వస్తుంది. This one will come here. This is over, this is also over. Next, this will come here, this will come here. Next, this will come here. Next, ఇది ఇక్కడ వచ్చేస్తుంది ఫోల్డింగ్. క్లియర్ అయిపోయింది కదా. ఫోల్డింగ్ మధ్యలో లైన్ గీసినప్పుడు దిస్ విల్ కమ్ హియర్, దిస్ విల్ కమ్ హియర్, దిస్ విల్ కమ్ హియర్. తర్వాత నెక్స్ట్ దిస్ విల్ కమ్ హియర్, నెక్స్ట్ దిస్ విల్ కమ్ హియర్ అండ్ దిస్ విల్ ఫోల్డ్ హియర్. తర్వాత ఇదేమో ఇది. నౌ ఆల్మోస్ట్ అన్నీ ఫోల్డ్ అయిపోయి కదా, దాన్ని రీఅరేంజ్ చేద్దాం టు గెట్ ద సొల్యూషన్. రీఅరేంజ్ చేసినప్పుడు ఎంత అవుతుంది? ఈ 6 ప్యారలల్ అంటే ఎంత అవుతుంది? R/2 కదా. సో ఏ ఇది పాయింట్ ఏ. ఐఎమ్ రైటింగ్ ద ఎగ్జాక్ట్ వాల్యూస్ నో. R/2 తెలుసు కదా, రెండు ప్యారలల్ కదా. ప్యారలల్ అంటే ఏంటి? R1 R2 బై R1 ప్లస్ R2 అంటే ఎంత అవుతుంది? R²/2 R/2 కదా. సేమ్ వాల్యూస్ ఉన్నప్పుడు హాఫ్ వస్తుంది. సో ఈ రెండు ప్యారలల్ R/2. నెక్స్ట్ ఇక్కడ జాయిన్ ఉంది. సో ఈ వాల్యూ అయిపోయింది. నెక్స్ట్ ఇది ఈ రెండు ప్యారలల్ అగైన్ R/2. ఓకే, ఈ రెండు ప్యారలల్ R/2. నా ఇక్కడ మళ్ళీ ఇట్ సైడ్ జాయింట్ అగైన్ ఇది R/2. అగైన్ దిస్ ఈజ్ R/2. ఇది ప్యారలల్ R/2, జాయింట్ ఈజ్ R/2, అగైన్ R/2. ఇది కూడా అయిపోయింది. నెక్స్ట్ ఇంకేమన్నారు? ఇది ఇక్కడ మళ్ళీ జాయిన్ అవుతుంది. ఇది కూడా మళ్ళీ ప్యారలల్ R/2. అది ఫాలోయింగ్ థింగ్స్ హియర్. సో దీన్ని మనం ఫోల్డింగ్ సిమెట్రీ అంటే చాలా జాగ్రత్తగా ప్రాబ్లమ్స్ చేయాలి. దెన్ విల్ గెట్ సొల్యూషన్ ఫర్ స్టార్ ప్రాబ్లమ్స్. సో మధ్యలో లైన్ గీసినప్పుడు జాయినింగ్ ద 2 పాయింట్స్ సేమ్ వాల్యూ షుడ్ కమ్, దెన్ ఓన్లీ ఇట్ ఈస్ ప్యారలల్, అదర్వైజ్ యూ కాంట్ డూ దట్ వన్. సో సేమ్ వాల్యూస్ వచ్చి అయిపోయింది కదా. నెక్స్ట్ ఈ వాల్యూ అయిపోయింది, ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ నుంచి మరో జాయినింగ్ ఉంది. This one you can see.
ఇది అగైన్ ప్యారలల్ R by 2, R by 2. Okay, again R by 2. Okay, you can see this one R by 2. R by 2 మళ్ళీ ఈ రెండు జాయిన్ అవుతున్నాయి R by 2. And this point is B point. ఇది B point. Clear? This is the final diagram for the star problem. జాగ్రత్త మళ్ళీ చెప్తాను చూడండి. దీని ప్రొజెక్షన్ దీని మీద, ఓకేనా, దీని ప్రొజెక్షన్ దీని మీద, దీని ప్రొజెక్షన్ దీని మీద, ఓకేనా, దీని ప్రొజెక్షన్ దీని మీద, దీని ప్రొజెక్షన్ దీని మీద, అండ్ దిస్ ప్రొజెక్షన్ హియర్ అండ్ దిస్ ప్రొజెక్షన్ హియర్ అన్నీ కవర్ చేసాను చూడండి. ఇది ప్యారలల్, ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ R by 2, సేమ్ వాల్యూస్, ప్యారలల్ R by 2, జాయింట్ ఉంది. నెక్స్ట్ ప్యారలల్ R by 2, నెక్స్ట్ దీనికి జాయిన్ అయింది మళ్ళీ ప్యారలల్ R by 2, మళ్ళీ ఇక్కడి నుంచి ప్యారలల్ R by 2, మళ్ళీ ఇక్కడికి ప్యారలల్ R by 2, అండ్ అగైన్ ఇది జాయిన్ అయిపోయింది. ఇప్పుడు నౌ ద ప్రాబ్లమ్ ఈజ్ ఓవర్. చూడండి R by 2, ఈ రెండు సిరీస్ కదా, జాగ్రత్తగా చూస్తున్నాను చూడండి. ఇది R by 2, R by 2, ఇదేమో ఈ రెండు సిరీస్. R by 2 ప్లస్ R by 2 ఎంత అవుతుంది సిరీస్లో? R by 2 ప్లస్ R by 2 ఎంత అవుతుంది? R కదా, LCM 2. 1 1 1 R, R ప్లస్ R, 2R by, చూడండి LCM ఎంత అండి? 2 1 1 R R ప్లస్ 2 1 1 R R. సో 2R by 2 అంటే ఎంత? R కదా వాల్యూ. R by 2 ప్లస్ R by 2 టైమ్స్ R by 2 R. సో ఈ రెండింటి వాల్యూ ఎంత? 6. మళ్ళీ దీంతో అది ప్యారలల్. అగైన్ దీస్ టూ ఆర్ ప్యారలల్ విత్ దిస్ వన్. అంటే అప్పుడు ఎంత అవుతుంది? R ఇంటూ R by 2 బై R ప్లస్ R by 2 ఎంత అవుతుంది? అది R ఇంటూ R, R స్క్వేర్ బై 2 బై 2R ప్లస్ R, 3R by 2 అంటే R స్క్వేర్ బై 2 ఇంటూ 2 by 3R. హౌ మచ్? R by 3. క్లియర్? సో ఈ వాల్యూ మొత్తం ఎఫెక్ట్ రెసిస్టెన్స్ ఎంత? R by 3. R by 3. క్లియర్? నౌ ఇక్కడ ఇదంతా అయిపోయింది. ఇంక సొల్యూషన్ దీని వాల్యూ R by 3 వచ్చింది. అది విత్ దిస్ వన్. నౌ ఈ రెండు అగైన్ ప్యారలల్ సారీ సిరీస్. ఈ రెండు సిరీస్ అంటే R by 2 ప్లస్ R by 2 ఎంత? మళ్ళీ R. మళ్ళీ దీంతో ఇది ప్యారలల్. అప్పుడు సేమ్ వాల్యూ మళ్ళీ వస్తుంది 2 టైమ్స్. అది ఫాలో ద పాయింట్. ఇక్కడ ఈ సొల్యూషన్ అయిపోయింది. ప్యారలల్ R by 3 వచ్చింది. దీస్ టూ ఆర్ అగైన్ సిరీస్ R by 2 ప్లస్ R by 2 అంటే R. అగైన్ విత్ దిస్ వన్ ఇట్ ఇస్ ప్యారలల్. సో సేమ్ వాల్యూ వస్తుంది R by 3. సో 2 టైమ్స్. సో R by 2 ప్లస్ 2 టైమ్స్ R by 3. LCM 6, 2 1s are, 2 3s are, 3R, 3 2s are, 2 2s are, 4R. 3 4R plus 3R అంటే ఎంత? 7R by 6. దట్స్ ఇట్ అండి. చూసారా? ఇలాంటి స్టార్ ప్రాబ్లమ్స్ ఎంత డెడ్ ఈజీగా జాగ్రత్తగా ఫోల్డింగ్ చేసి సాల్వ్ చేసుకోవాలి. సో వాట్ ఈస్ ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఫర్ ది స్టార్ ప్రాబ్లమ్? 7 by 6 R. 7 by 6 R. Okay na? Again we shall meet with another next video with a nice problem.